దేశ రాజధాని అంటే ఎలా ఉండాలి? ఆహ్లాదంగా, ప్రశాంతంగా ఉండాలి. కానీ ఢిల్లీ మాత్రం వాటికి భిన్నంగా కాలుష్యానికి కేర్ ఆఫ్ అడ్రస్గా ఉంటుంది. ముఖ్యంగా శీతాకాలంలో అయితే ఢిల్లీ పొగమంచులో కనిపించకుండా పోతోంది. వాయు కాలుష్యం తీవ్ర స్థాయికి చేరుతోంది. అదే సమయంలో పొరుగు రాష్ట్రాల్లో పంట వ్యర్థాలను తగలబెట్టడం దీనికి ఓ ప్రధాన కారణమనే వాదనలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో పంట వ్యర్థాల దహనంపై దాఖలైన పిటిషన్లపై మరోసారి విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. పంట వ్యర్థాలను కాలుస్తున్న వారిని కొంతమందిని జైలుకు పంపితేనే మిగతా వారికి గట్టి సందేశం ఇచ్చినట్లవుతోందని కఠిన వ్యాఖ్యలు చేసింది. ఈ సమస్యను పరిష్కరించడానికి అధికారులు రైతులకు శిక్ష, జరిమానా విధించాలనే కోణంలో ఎందుకు ఆలోచించటం లేదని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. రైతులు మనకు అన్నం పెడుతున్నారు కాబట్టి వారు ప్రత్యేకమైన వారిని, అలానే పర్యావరణాన్ని పాడు చేస్తుంటే చూస్తూ ఊరుకోలేం కదా అని నిలదీసింది. కొంతమందిని జైలుకు పంపితేనే మిగతా వారికి గట్టి సందేశం ఇచ్చినట్లు అవుతోందని తెలిపింది. పర్యావరణాన్ని కాపాడాలనే నిజమైన ఉద్దేశం మీకు ఉంటే ఇటువంటి చర్యలకు ఎందుకు దూరంగా ఉంటున్నారు అని అధికారులను ప్రశ్నించింది. కొన్ని రాష్ట్రాల్లో పొల్యూషన్ కంట్రోల్ బోర్డుల్లో ఖాళీలు ఉండటంపై న్యాయస్థానం అసహనం వ్యక్తం చేసింది. ఈ అంశంపై అధికారులు కూడా కోర్టుకు వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. పంట వ్యర్థాలను తగలబెట్టకుండా ఉండేందుకు రైతులకు సబ్సిడీలు, వివిధ పరికరాలు అందిస్తున్నట్లు తెలిపారు. అయినప్పటికీ వారిలో మార్పు రావటం లేదన్నారు. పైగా ఉపగ్రహాలు ఆయా ప్రాంతాల మీదుగా వెళ్లే సమయంలో కాకుండా మిగిలిన సమయాల్లో పంట వ్యర్థాలని కాల్చుకోవచ్చని అధికారులు తమకు చెప్పారనే కథనే రైతులు మళ్లీ చెబుతున్నారని న్యాయస్థానానికి వెల్లడించారు. దీనిపై ఎన్నిసార్లు ఉత్తర్వులు ఇచ్చినప్పటికీ ఫలితం లేదని పేర్కొన్నారు. వాళ్లకు ఎన్నిసార్లు అవగాహన కల్పించినా మారటం లేదంటూ కోర్టు దృష్టికి తీసుకొచ్చారు అధికారులు. లోకల్ నాయకులు, గ్రామాల్లోకి పెద్దలు కూడా రైతులకు అండగా ఉంటున్నారని హర్యానా, పంజాబ్ అధికారులు సుప్రీంకోర్టుకు వివరించారు. పొల్యూషన్పై ప్రజలను చైతన్యపరచడానికి ఎన్జీఓల సాయం కూడా తీసుకుంటున్నామని వివరించారు. కాగా దేశ రాజధాని ఢిల్లీలో శీతాకాలంలో గాలి నాణ్యత దారుణంగా పడిపోతుంది. ఒక్కోసారి ఆ కాలుష్యం 450 పాయింట్లను దాటి డేంజర్ లెవెల్కి వెళ్తోంది. మరోవైపు పొగమంచు కమ్మేయటం అన్ని రవాణా వ్యవస్థలకు ఆటంకం కలిగిస్తోంది. తీవ్ర కాలుష్యం ఉన్న సమయంలో అధికారులు పలు చర్యలు తీసుకుంటున్నారు. ఢిల్లీలో ట్రక్కుల ప్రవేశంపై నిషేధం విధించడంతో పాటు ఎల్ఎన్జీ, సిఎన్జీ, ఎలక్ట్రిక్, BS4 డీజిల్ ట్రక్కులనే తిరగనిస్తున్నారు. అన్ని రకాల నిర్మాణాలను తాత్కాలికంగా నిలిపివేస్తారు. హైవేలు, రోడ్లు, ఫ్లైఓవర్లు, వంతెనలు, పవర్ లైన్లు, పైప్ లైన్లు ఇలా ఎలాంటి నిర్మాణ సంబంధిత ప్రాజెక్టులైనా సరే వెంటనే ఆపేస్తారు. ఇటు సరీబేసి వాహన నిబంధనలు అమలు చేస్తారు. అయినా ఢిల్లీలో పొల్యూషన్ కంట్రోల్లోకి రావటం లేదు. దీనికి ఎలాగైనా పొల్యూషన్ తగ్గించేందుకు కఠిన చర్యలు సైతం తీసుకోవాలని కోర్టు ఆదేశించడం చర్చనీయాంశంగా మారింది.